తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదని ధిక్కార స్వరాలని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అవసరమని కుండబద్దలు కొట్టారు. అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం రాకేష్ రెడ్డి సొంతమన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్ అని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్లంతా రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రోజు తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అవసరమని తేల్చి చెప్పారు. హన్మకొండ జిల్లాలోని ఒక మార్మూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో రాకేష్ రెడ్డి జన్మించారు అని గుర్తుకు చేశారు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో ఆయన విద్యాభ్యాసం చేశారని అన్నారు. మేనేజ్మెంట్ ఎకనామిక్స్ లో రాకేష్ రెడ్డి జిఎల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని తెలిపారు. అమెరికాలో 7 ఏళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారని కేటీఆర్ స్పష్టం చేశారు. అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి సమకాలీన రాజకీయ అంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తాపత్రికల్లో ఆర్టికల్స్ రాశారని ప్రస్తావించారు. అలాగే నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిజికల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తక క్రెడిట్ మీద ఎందుకు ప్రశ్న వేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం సూటిగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా అయితే నేను నా ఉద్యోగాన్ని త్యాగం చేసి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చానో, తమ్ముడు రాకేష్ రెడ్డి కూడా అదే విధంగా ఒక సుఖవంతమైన ఒక గొప్ప అవకాశాన్ని విదేశాల్లో వదులుకొని ఈ రోజు మరి తన పుట్టిన గడ్డైన తెలంగాణకు, మరి ముఖ్యంగా ఓరుగల్లు ప్రాంతానికి సేవ చేయడం కోసం ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చినట్లాంటి ఒక గొప్ప మేధావి మన ప్రతినిధిగా, మన పట్టభద్రుల ప్రతినిధిగా మరి చట్టసభల్లో కూర్చుంటే అంతకన్నా గొప్ప ఆభరణం, అదృష్టం ఏముంటుందని చెప్పేసి నేను వెంటనే అదే విధంగా రాకేష్ రెడ్డి లాంటి మేధావులు చట్టసభల్లో కూర్చోవడం ఈరోజు చారిత్రక అవసరం. లేకపోతే మళ్ళొక్కసారి అబద్ధాలు చెప్పే దుర్మార్గులు, అబద్ధాలు చెప్పే నయ వంచకులు అధికార పీఠాన్ని, అబద్ధాల నిచ్చెన ఎక్కి అధికార పీఠాన్ని అధిరోహిస్తే రేపు రాబోయే తరాలు మరొక్కసారి మోసానికి గురవుతాయన్న భయంతో ఈ రోజు నేను మీ మధ్యకి రావడం జరిగింది. మిత్రులారా, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదవడానికి కనీసం 100 రూపాయలు కూడా లేని బిడ్డలు, చెప్పులు కూడా కుట్టుకోవడానికి డబ్బులు లేని బిడ్డలు రేపు ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో అనర్గళంగా చదువుతూ అనర్గళంగా మాట్లాడాలన్నా మనం తప్పకుండా రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది రాకేష్ రెడ్డి యుద్ధం కాదు, మనందరి యుద్ధం. ఇది తెలంగాణ ప్రజలందరూ కలిసి చేయాల్సిన యుద్ధం, వెన్నుపోటుదారుల మీద చేయాల్సిన యుద్ధం, రేపు త్యాగాలను నీరుగార్చే కుట్రదారుల మీద చేయాల్సిన యుద్ధం, తెలంగాణ భవిష్యత్తు కోసం చేయాల్సిన యుద్ధం. చింతపండు నవీన్ లేదా అలియాస్ మల్లిగాన్ని గెలిపించడానికి వీళ్ళిద్దరు సిద్ధమైనలు. రేపు తులం బంగారం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావాలంటే తప్పకుండా ప్రశ్నించే గొంతు కావాలా. రైతు రుణమాఫీ కావాలంటే ప్రశ్నించే గొంతు కావాలా. అదేవిధంగా రైతు బంధు పెరగాలంటే ప్రశ్నించే గొంతు కావాలా. దానికి ఈరోజు రాకేష్ రెడ్డి లాంటి ఎమ్మెల్సీ మనకుంటే తప్పకుండా కౌన్సిల్లో వీరు అడుగుతారు, కేసీఆర్ అడుగుతారు, మనం అన్ని నెరవేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. రాకేష్ రెడ్డి గారు ఈ ఊరు బిడ్డ. ఈ మీటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే వాళ్ళ పుట్టిన ప్రాంతం వంగపాడు. ఇవాళ జరుగుతున్న సమావేశానికి మీటింగ్ ఈ యొక్క దీన్ని కూడా ఇక్కడ నుండి కూతవేడు దూరంలోనే ఆయన పుట్టిన ఊరు, పెరిగిన ఊరు. రాకేష్ రెడ్డి గారు బిట్స్ పిలానీలో చదువుకొని స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా అక్కడ పనిచేసి ఫేస్బుక్ అనే సంస్థలోనే ఉద్యోగం సంపాదించి దాన్ని వదిలిపట్టి నెలకు 10-12 లక్షల ఉద్యోగం వస్తుంటే, సంవత్సరానికి ₹1 కోటి ఉద్యోగం వస్తుంటే దాన్ని తృణపాయంగా వదిలిపెట్టి రాజకీయ సేవ చేసి నా ప్రాంత ప్రజలకు చేయాలని చెప్పేసి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి. అవతల వైపు ఉన్నవాడు నా మీదనే 2015లో మీరే ఓడిచ్చారు మొదటిసారి. మరలా ఎమ్మెల్యే అభ్యర్థిగా హుజూర్ నగర్ వస్తే 1000-1500 కూడా రాలేదు. ఆనాడు నేను ఇన్ఛార్జిగా హుజూర్ నగర్లో ఉండి ఓడించాను. మూడోసారి నా మీదనే
మరలా మీరు అద్భుతమైన విజయాన్ని కూడా నాకు ఇచ్చారు. వాని గురించి చెప్పుకోవడం మనం అనవసరం. ఒక పెద్ద బ్లాక్ మెయిలర్గా 100 కోట్లు సంపాదించి ఈ 6 నెలల కాలంలో ఒక్కనాడు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించని వాడు, ఇవాళ 6 నెలల నుంచి ప్రశ్నించని వాడు, అమ్ముడు పోయే గొంతుతోని అద్దె మైకుతోని అక్కడ రాసిన దాన్ని చదివేవాడు ప్రశ్నించలేడు. పైసల కోసం అమ్ముడు పోతాడు తప్ప ఇవాళ నీకోసం నిఖార్సైన అభ్యర్థి ఇవాళ రాకేష్ రెడ్డి ఉన్నాడు. యువకులందరూ కూడా మళ్ళొకసారి మాట్లాడుకొని ఇవాళ రాకేష్ రెడ్డి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటేయాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ.